హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సంజన. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఇక్కడైతే మార్నింగే క్యారెట్ బీట్రూట్ తీసుకున్నాను జ్యూస్ చేద్దాం అనేసి. అండ్ ఫ్రిడ్జ్లో అయితే లేవండి. ఇది మండే రోజు వ్లాగ్. సో సండే రోజే అమ్మ తీసుకొచ్చింది, చాలానే తీసుకొచ్చింది. ఎందుకంటే రోజు జ్యూస్ తాగుదాం అనుకున్నాము. బట్ ఎందుకో ఒక్క రోజు చేసుకుంటే తర్వాత ఇంకా గుర్తు రాదు, తాగాలన్న ఇంట్రెస్ట్ రాదు, అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇట్లా కాదు, ఈరోజు చేసుకుందాం అనేసి అనుకున్నాను. అమ్మ అయితే చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టేసుకుని తింటుంది, తనకు చాలా ఇష్టం. బట్ నాకు నచ్చదు, నాకు కర్రీ అంటేనే ఇష్టం. సో మా అక్క మా అమ్మ మంచిగా ఇష్టంగా తింటారు అనమాట ఇవైతే. సో కొంచెం తీయగా లేతగా ఉన్నాయి మాత్రం నేను తింటాను. సో అవి ఉంటాయి కదా పైన తోలుతో సహా తినేస్తాం అనమాట. ఇంకా నా జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇదైతే నేను లాంగ్ బైక్ తీసుకున్నానండి. ఈ జార్ చాలా బాగుంటుంది, ఇందులో వేసుకొని తాగుతున్నాను. సో రోజు ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఏదో ఒక రోజు వస్తుంది తాగాలి అని తెచ్చుకుంటాము, అంటే మనసులో అనుకుంటాను, కానీ ఎందుకో తెలియదు. బట్ నేనైతే రెగ్యులర్గా ఒక జ్యూస్ అయితే చూపించాను కదండి, అంటే ఐస్ క్యూబ్స్లో వేసేసుకొని రోజుకు 2 క్యూబ్స్ అట్లా తాగాను కదా, దానికైతే మంచి రిజల్ట్ వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. ఫేస్లో గ్లో అయిన రెడ్డిష్గా వచ్చిందనమాట. సో ఏమైనా పింపుల్స్ లాగా ఉన్నా, మచ్చలు ఉన్నా కూడా మనం డైలీ తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంది. అందుకే చెప్తున్నాను. ఇది జ్యూస్ అనేది మనం అంటే 1 మంత్ తీసుకున్నప్పుడు ఒక 1 మంత్ గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే రోజు తీసుకోవడం వల్ల కూడా సో బ్లడ్ బాగా ఉండడం కూడా చాలా ఎఫెక్టే. అందుకు చెప్తున్నాను. నేనైతే ఇప్పుడు కంప్లీట్గా స్టాప్ చేశాను అనమాట. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను. పెట్టుకో మస్తు చెప్తుంది. ఇంట్లోనే అన్ని అమ్మ దగ్గర రియగాడు చిన్న రియగాడు వీడు. అటు ఎటు పోతావు? అటు పో, అటు తడున్నది. ఇదేమోటరో రియమ్మా మంక కోత వస్తుంది. హని కోత అంటాందిరా. హని కోత చెప్పు. హని అట్లా అనద్దు. మళ్ళీ అయినంత పిల్లలే ఉంటారు, పిల్లలతో చాలా చాలా టైం పాస్ అనిపిస్తుంది. ఇక్కడైతే మరియ పాపకి స్వీట్స్ అంటే నచ్చవన్నమాట, అందుకనేసి తీసుకుంటుంది, పడేస్తుంది. అందుకే అమ్మ ఇవ్వట్లేదు. ఏ స్వీట్ అయితే తినదు. ఈ బింగోలు చిన్నవి ఉంటాయి కదా 5 రూపీస్ ప్యాకెట్స్, ఇవి అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఎన్నిసార్లు స్వీట్లు బిస్కెట్లు ఇచ్చినా తిన్నది, కేక్ పెట్టినా తిన్నది, తనకి నచ్చాలన్నమాట. సో ఐస్ క్రీమ్స్ అయితే తింటుంది, అది చల్లగా ఉంటాయి కదా. సో అందుకనేసి ఇక్కడ మా లిన్సీ ఏమో తింటుంది. ఇంకా వీళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. లిన్సీ డ్రెస్ చాలా క్యూట్గా ఉంది కదా. నాకు ఎందుకో ఆడపిల్లలకి ఇలాంటి డ్రెస్సులు వేస్తేనే క్యూట్ అనిపిస్తుంది, ఫ్రాక్సే. మరి ప్యాంటు షర్ట్ అంటే ఈ ఏజ్లో వేసుకుంటే నచ్చదు అనమాట. అంటే ఆ కళ అనేది ఉండదు. ఇట్లా ఫ్రాక్స్ వేస్తేనే నాకు నచ్చుతుంది. నాకు రియకైనా లిన్సీకైనా చిన్న చిన్న ఫ్రాక్స్ ఎప్పుడు వేయమని చెప్తూ ఉంటాను వాళ్ళ మమ్మీలకి. నెక్స్ట్ అయితే ఇక్కడ అష్టచమ్మ ఆడదామని అన్నీ రెడీ పెట్టుకున్నాము. సో అన్నీ గీసి అన్నీ పెట్టుకున్నాము, కానీ మా ఫ్రెండ్ దానికోసం వెయిట్ చేస్తున్నాము, అదైతే రావట్లేదు అనమాట. ఇక్కడైతే మా ఫ్రెండ్ కెమెరా ఆన్ చేయగానే ఏదో మాట్లాడుతుంది. సో చాలా డిస్టర్బెన్స్ ఉంది, అది వీడియో కోసం మాట్లాడుతుంది, కానీ నేను ఇంకా కట్ చేశాను. చాలా డిస్టర్బెన్స్ బయట మొత్తం, అంటే ఉంటాయి కదా మనం బయట చేసినప్పుడు అస్సలు సరిగ్గా రావు వాయిస్. ఇంకా ఆట అయితే మేము ఆడలేదండి, క్యాన్సిల్ అయిపోయింది, అది రాలేదు. ఇద్దరమే ఏం ఆడతామని సైలెంట్గా ఉన్నాము. నెక్స్ట్ అయితే అమ్మ టమాటో పచ్చడి చేసింది. సో చెప్పాను కదా, ఒక 1-2 వీక్స్ బ్యాక్ వీడియో ఇది, అప్పుడు చేసిన పచ్చడి అనమాట. ఎమ్మిగా కుదిరింది, అసలు బాగా కుదిరింది. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ప్రజెంట్ అయితే లేదు పచ్చడి, అందుకే చెప్తున్నాను. సో అప్పుడు మనకు ఆవకాయ ఉండదు కదండి, సో ఆవకాయ ప్లేస్లో ఈ టమాటా పచ్చడి అయితే వేసుకున్నాము. చాలా అంటే మనం ఏ పచ్చడైనా వేడివేడి అన్నంలో తింటే ఆ టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. చల్లటి దాంట్లో తింటే బాగోదు. సో కొన్ని వాటిని కొన్ని అంటే ఈ వేడిగా ఉన్న వాటిలోనే తింటేనే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటారు. నాకెందుకో ఆ టేస్ట్ మొత్తం పోయినట్టు అనిపిస్తుంది. సో అంటే ఆ పచ్చడి ఫ్లేవర్ అంతా నెయ్యిలోనే పోతుంది అనేసి నా ఫీలింగ్, నాకు నచ్చదనమాట. అట్లా చాలామంది అయితే అట్లా తింటూ ఉంటారు. ఇంకా
నాకైతే పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టము. మంచిగా తింటూ ఉంటాను నేను. సో, మెయిన్‌గా ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కొంచెం చికెన్ పచ్చడి పెట్టడం వచ్చింది కాబట్టి దాన్ని కూడా చేసుకోవడం ఈజీ అండి. చికెన్ పచ్చడి అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా చాలా ఈజీ. ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ మిలన్ కట్ చేసుకొని తింటున్నాము. సో, వాటర్ మిలన్ అయితే ఈసారి ఎన్ని తిన్నామో లెక్కే లేదు. చాలా ఎక్కువగా తిన్నాము. సో, మ్యాంగో కంటే వాటర్ మిలనే తిన్నామన్నమాట. కానీ మ్యాంగో తిన్నా అన్న వేడవుతుంది అంటే కొన్ని ఉంటాయన్నమాట, పింపుల్స్ రావడం కానీ కొంచెం గడ్డల్లాగా ఫామ్ అవ్వడం కానీ ఉంటాయి. కానీ వాటర్ మిలన్ అయితే చాలా మంచిది హెల్త్కి. సో, నేనైతే ఫుల్గా తినేస్తాను. మా అక్కకైతే ఇంకా చాలా ఇష్టము. సో, అది ఎప్పుడు తింటూ ఉంటుంది. ఇంకా హెయిర్ అంతా చాలా చాలా గ్రీజీగా అయిపోతుంది అసలు. అందుకనేసి ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను నేనైతే వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాను. బట్ ఈసారి కొంచెం లేట్ అయింది, ఒక 10 days 15 days. అందుకోసమే ఇక్కడ పెట్టుకుంటున్నాను. నేనే పెట్టుకుంటాను అనమాట. అమ్మ పెడితే చాలా లేట్గా పెడుతుంది, అస్సలు ఇంకా లేవమన్నా లేవదనమాట. అందుకే నేనే పెట్టుకుంటాను. సో, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆయిల్ పెట్టుకున్న ఇప్పుడు ఈరోజు పెట్టుకున్న మొత్తం మొహం అంతా జిడ్డుగా ఫామ్ అవుతుంది. కానీ అది పెట్టుకున్నప్పుడు హెయిర్ మాత్రం చాలా బాగుంటుంది కదా. సో, మంచిగా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఏ మాటకు ఆ మాట ఆయిల్ పెట్టుకుంటే అసలు చాలా రిలాక్స్డ్ అనిపిస్తుంది నాకు. అప్పట్లో కొంచెం హెడేక్ ఉండే ఆయిల్ పెట్టినప్పుడు, ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. హెడేక్ ఏం రావట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే నైట్కి అన్నం తిందామని చూస్తే ఇంకా చికెన్ పచ్చడి ఉంది, అండ్ అమ్మ పప్పు చేసింది, ఇంకా ఏమేమో ఉన్నాయన్నమాట. అండ్ టమాటో పచ్చడి ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. బట్ పర్టికులర్గా ఒక కర్రీ అంటూ లేదు. కొంచెం పొద్దున చేసిన వంకాయ కర్రీ ఉండింది. ఇంకా నేనైతే ఉప్మాలో ఇవన్నీ వేసేసుకొని తింటానన్నమాట. నాకైతే వట్టి కర్రీసే తినడం ఇష్టము. సో కొంచెం ఉప్మా ఉన్నా కూడా అన్ని కర్రీస్ వేసుకొని తింటూ ఉంటాను. నాకు ఇట్లా ఇష్టం అనమాట. సో, ఆ రోజు ఎందుకో 5:30కి ఆకలి అనిపించింది. సో, వెదర్ చూస్తే అట్లా ఉండింది కానీ అప్పుడు 5:30 అవుతుందన్నమాట. ఎందుకో తినాలనిపించి ఇంకా తింటున్నాను. సో, ఇంతే అండి వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, మళ్ళీ పెట్టుతున్నాను కదా వీడియోస్ అన్నీ. సో, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. మళ్ళీ కొంచెం ఎక్కువగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో, ఇంతే ఈ వీడియో. మీకు నచ్చితే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గైస్, టేక్ కేర్.